ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి, చుట్టాలందరినీ పిలుస్తాం. ఇంటి దాకా పోయి పిలిచే టైం లేకుంటే ఫోన్లనన్నా చెప్తాం. అందరూ వచ్చేటట్టు లేకపోతే ఎవరన్నా ఒక్కరు ఖచ్చితంగా రావాలని 1కి 4 మాటలు చెప్తాం. ఈ ఇంట్లో ఫంక్షన్కే అట్లుంటే సర్కారు వాళ్ళు చేసే కార్యానికి ఎట్లుండాలి? కానీ మన కాడ కథ అంతా ఉల్టా పల్టా అవుతున్నట్టే కొడుతున్నది. ఇంటైనా తూర్పు ముఖం పెడితే ఇంటామో పడమల ముఖం పెట్టినట్టే ఉన్నదట సర్కారులా. ఒకలంటే ఒకలకు అసలే సోపతి కలుస్తలేదని కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. అసలే వాళ్ళ పార్టీలో ప్రజాస్వామ్యం మస్తుకుంటదాయే. ఎవరు ఏం చేసినా నడుస్తుంది. చెయ్యకున్నా ఏళ్ళ లెక్కనే ఎవల కాలే ఉంటున్నారట. ముఖ్యమంత్రి ఉన్నాడనే లెక్క లేకుండానే కథంతా నడుస్తున్నదని అనుకుంటున్నారు. మొన్న సెక్రటేరియట్ల తెలంగాణ తల్లి బొమ్మ పెట్టడానికి శంకుబండ వాతిండ్రు. అయ్యాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తప్ప ఏ మంత్రి కూడా రాలే. మన తల్లి విగ్రహం పెడుతుండ్రు. కనీసం బిడ్డల సోటి మంత్రులు కూడా రాలే. సీఎం సారు పిలవలేదని రాలేదో, లేకపోతే తెలంగాణ తల్లితోని మాకేందని రాలేదోనని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ కు ఇన్ఛార్జి మంత్రి లెక్కున్న పొన్నం సారు కూడా రాకపోయే వరకు అందరూ పరేషాన్ అయిండ్రు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే తెల్లారే గణపయ్య పండుగ మీద సీఎం సారు మీటింగ్ పెట్టిండు. ఈ మీటింగ్ కు హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలందరూ డుమ్మా కొట్టిండ్రు. నిన్నగాక మొన్న 3 రంగుల కండువా గప్పుకున్నోళ్ళు కూడా అటు మోకానే రాలే. సీఎం సారే రావద్దన్నాడు కావచ్చునని సెక్రటేరియట్లో ఉన్న ఆఫీసర్లు మాట్లాడుకుంటున్నారు. కానీ సర్కారు మీటింగ్ అంటే ఎవరెవలను పిలవాలి, ఎట్లా పిలవాలనే లెక్క ఉంటది. కానీ ఇప్పుడు అన్ని పక్కకు నూకేసి నచ్చినోళ్ళనే పిలుచుకుంటున్నారని ఇంకొందరు అంటున్నారు. ఇంకో దిక్కేమో సీఎం సారు చేష్టలు చూసి రాబుద్ది కాకనే మంత్రులు ఎమ్మెల్యేలు మీటింగ్ కు డుమ్మాలు కొడుతున్నారని ఇంకొందరు అంటున్నారు. పాపం మంత్రులందరూ రేవంత్ సారు కంటే రాజకీయాల సీనియర్లేనాయే. సారేమో కుర్చీ పెద్దదేసుకుంటాడు, లేకపోతే కుర్చీ మీదికి లావట్టి కూర్చుంటాడు. ఆయన ముంగట కిందికి కూర్చోనడు నచ్చకనే పోలేదని మంత్రుల దగ్గర ఉండేటోళ్ళు అంటున్నారు. ఏందో పోన్రి, అంతా గమ్మత్ అవుతున్నది.